ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలకు కేంద్రంతో మొదలుకొని అన్ని రాష్ట్రాలు సలాం కొడుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొదలుకొని ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యాశాఖ అధికారులు అభినందిస్తున్నారు. ఇక్కడ జగన్ సర్కార్ అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని చెప్తున్నారు. వీరు ఇంతలా ప్రశంసలు దక్కుతున్నాయంటూ వైఎస్ జగన్ సర్కార్ విద్యకు, విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యం ఏ పార్టీదో అర్థమవుతోంది. పేదింటి బిడ్డలు చదువుకు దూరం కాకూడదనే సదుద్దేశంతో విద్యార్థుల కోసమే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు సీఎం జగన్. పేదరికంతో ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారాయన. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరూ ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను కొనియాడుతున్నారు. విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ తమకు ఆదర్శమని ఎలుగెత్తి చెప్తున్నారు. ఏపీ విద్యా సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఘంటాపథంగా చెప్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, హర్యానా, ఛత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్ రాష్ట్రాలు మన విద్యా విధానాలను మెచ్చుకుంటున్నారు. గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ నికోబార్, దమన్దుయా, దాద్రా నగర్ హవేళీ విద్యాశాఖ అధికారులు మన విద్యా విధానాలను వారి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేసేందుకు ముందుకొచ్చారు. అలాగే అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన ప్రభుత్వ విద్యా సంస్కరణలను కొనియాడారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబుల పంపిణీ దేశవ్యాప్తంగా విద్యావేత్తలను ఆకర్షిస్తున్నాయి. అంతేగాక బైజూస్ కంటెంట్, తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీల ఏర్పాటు, సిబిఎస్ఈ విద్యా విధానం, ఇంగ్లీష్ మీడియం బోధన, బాలికలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీని తెలుసుకుని అభినందిస్తున్నారు. ఈ పథకాలతో విద్యార్థులు మెరుగు సాధించడమే కాదు, వాటిని కళ్లారా చూస్తున్న తల్లిదండ్రులు సైతం ప్రభుత్వం చదువులకు సలాం కొడుతున్నారు. పేదరికంతో ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదని సంకల్పించిన సీఎం వైఎస్ జగన్ ఈ 4.5 ఏళ్లలో విద్యా సంస్కరణలకు ఏకంగా 71,017 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఫలితంగా 45,000 ప్రభుత్వ పాఠశాలలు సమూలంగా తమ రూపురేఖలు మార్చుకున్నాయి. వాటిలో సకల వసతులు వచ్చి చేరాయి. దీంతో 43 లక్షల మంది పేదింటి విద్యార్థుల జీవితాల్లో సరికొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి.